సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలవు తల్లి. నువ్వు అనుకుంటూ ఉన్నావు, బాబా నేను ఈ విషయాన్ని సాధించలేనా, ఎందుకు నా వల్ల కావటం లేదు, జరిగినట్టే జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ మధ్యలో ఆగిపోతుంది, ఎందువల్ల ఇలా జరుగుతుంది బాబా అని చెప్పి నువ్వు అడిగినప్పుడల్లా నేను ఇచ్చే సమాధానం ఇది ఒకటే తల్లి. ఈ ఒక్క విషయం గనక నీ దగ్గర ఉండగలిగితే నువ్వు జీవితంలో దేన్నైనా సరే నువ్వు సాధించగలవు, ఏదైనా సరే జయించగలవు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఏంటి ఆ విషయం? ఆ విషయం అనేది మన దగ్గర ఉందా లేదా, బాబా దేని గురించి చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి అందరికీ కూడా ఒక కళ అనేది ఉంటూ ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి, మనం ఏదైనా సరే మనం అనుకున్న ఒక విషయం దానికంటే పెద్దగా మనం సాధించాలి అని చెప్పే ఆలోచన మనకు ఉంటుంది. కానీ అది సరైన టైంకి మనం చేయలేకపోతూ ఉంటాం. ఎందువల్ల అది వెనకబడిపోతున్నాం, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? బాబా కూడా ఇప్పుడు ఈ సమయంలో మనందరికీ చెబుతున్నారు అని అంటే, ఇలాంటి సందేహం ఎంతమందికి అయితే ఉందో వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరుతుందండి ఈ వీడియో. చాలామందికి ఒక సందేహం అనేది ఉందండి, అక్క మేము అనుకుంటున్న విషయాలు బాబా పంపించే సందేశాలు ఎలా మ్యాచ్ అవుతున్నాయి అక్క అని. బాబాకి తెలియని విషయం ఏముందండి? ఎవరైతే నిరాశతో ఉంటూ ఉన్నారో, ఎవరికైతే కనుక కోరికలు తీరటం లేదని అధైర్యపడుతున్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా ఆ సిచ్యువేషన్కి తగిన విషయాన్ని, సందేశాన్ని బాబా ఇస్తూనే ఉన్నారు. ఎందువల్ల? ఆ భయం నుంచి మనం బయటికి వెళ్ళడానికండి. అంటే నాకు ఇది జరగదేమో అని నిరాశపడుతున్నప్పుడు మనకి మిగతా వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నా చేయకపోయినా సరే బాబా పంపించే సందేశాల వల్ల మనం చాలా వరకు కూడా కుదుట పడుతున్నామండి. చాలా వరకు కూడా మనకి ఒక ఓదార్పు అనేది దొరుకుతుంది. అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నారు? బాబా మన దగ్గర ఈ ఒక్క విషయం ఉంటే మాత్రం చాలు, నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు అని. ఏంటి ఆ విషయం? బాబా చెప్పవచ్చేది ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక చిన్న పల్లెటూరు అండి. ఆ పల్లెటూరులో ఒక ఆవిడ అనమాట. ఆవిడ నిజంగా తనకి చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుకోవాలని కోరిక అనేది ఉందండి. తను చదువుకోవాలి అని అనుకున్నప్పుడల్లా వాళ్ళ నాన్నగారితో చెప్తుంది. వాళ్ళ నాన్నగారేమో వ్యవసాయం చేస్తున్నారు. తను అనుకున్న చదువుని తను చదివించగలనా లేదా అనే ఒక సందేహం అనేది అతనికి ఉంది. కానీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని అడగాలి అని అంటే తనకి భయం అండి. ఎప్పుడు కూడా అండి ఏదైనా సరే ఒక విషయం అనేది మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనకు మనసులో ఏదైతే పడుతుందో అది మనం బయట వాళ్ళకి చెప్పాలి, మనకి పక్కనున్న వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఆ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నగారితో చెప్పడానికి ఆలోచిస్తుందండి. ఎందుకు అలా ఆలోచిస్తూ ఉంది? సరే మన మనసులో అనుకున్నది వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళు ఏదైనా సరే చేయగలరు. అంటే తన ఇంటి కష్టాన్ని తెలుసుకొని నాన్నగారు ఇది చేయగలరా లేరా అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారికి కూడా ఒక విషయం అనేది ఉందండి. ఏదైనా సరే చేసేటప్పుడు ఇది సరిగ్గా వస్తుందా లేదా, మనం ఇది చేయగలమా లేదా, ఒకవేళ నష్టం వచ్చేస్తుందేమో అని చెప్పేసి అధైర్యపడుతూ భయపడుతూ బయటికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనం చేయగలమండి. ఆ చేయాల్సిన ఒక పనిని మనం ఎలా ముందుకు అడిగి వేయాలి అని అంటే, మనందరి దగ్గర కూడా ఉండాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే అండి, ముందుగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి, ధైర్యం అనేది ఉండాలండి. ఈ ఒక్క విషయం కనుక మన దగ్గర ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. ధైర్యం అనేది లేకపోతే కనుక ఏ పని చేయలేమండి. డబ్బు అనేది ఎలా అయితే కనుక అన్ని విషయాలకి ముఖ్యమో అలాగే ధైర్యం అనేది కూడా చాలా ముఖ్యమండి. డబ్బు మన చేతిలో లేకపోయినా సరే ఒక్కొక్క సమయంలో ఈ ధైర్యం అనేది కనుక ఉంటే నిజంగా ఎలాంటి విషయాన్నైనా సరే మనం దక్కించుకోవచ్చు. అలాంటిది ఆ అమ్మాయి అండి తను చెప్తుందనమాట వాళ్ళ నాన్నగారితో,
నాన్న ఎందుకు నాన్న ఎప్పుడు కూడా ఇలా భయపడుతూ ఉంటావు, ధైర్యంగా ఉండు నాన్న, అంతా మంచిగా జరుగుతుంది, మీరు చెయ్యండి నాన్న, మీకు నేను సపోర్ట్ ఉంటాను అని. అతనికి ఏంటి అని అంటే తన ఆడపిల్ల కదా, తను ఏం సహాయం చేస్తుంది, తను అలాగే అంటుందిలే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అలా భయపడుతూనే ఉన్నారు. అతనికి ధైర్యం అనేది చాలా తక్కువ అండి. ఈ అమ్మాయికి నిజంగా తను అగ్రికల్చర్ సిలబస్ అనేది తీసుకొని తను చదవాలని ఒక ఆలోచన. ఎందువల్లంటే వాళ్ళ నాన్నగారికి తోడుగా ఉండాలి. అతనికి ఎన్నిసార్లు చెప్పినా ఆ ధైర్యం అనేది ఆయనకి రావటం లేదు. అందువల్ల ఈ అమ్మాయి అండి పిల్లలకి చిన్న పిల్లలకి ట్యూషన్ చెబుతూ వాళ్ళ నాన్నగారికి ఎలాగైనా సరే తను చేయగలను అన్న ఒక విషయాన్ని తను నిరూపించడం కోసం ట్యూషన్ చెప్పడం, చిన్న పార్ట్ టైం జాబులు చేయటం, అలా చేసి తను ఆ సిలబస్ని కంప్లీట్ చేసిందండి, అగ్రికల్చర్కి సంబంధించిన సిలబస్. ఇంకా ఒక్కొక్క విషయం తను చెప్పినట్టుగానే జరుగుతుందండి. వాళ్ళ నాన్నగారు చెప్తుంది, వెళ్ళి ఇలాంటి ఐడియాలు ఇస్తుందన్నమాట, నాన్న ఇది చెయ్యండి అని. అలాగా తను చేయడానికి, అమ్మ నీకేం తెలుసులే, నువ్వు ఏదో చదివానంటున్నావు చెప్తున్నావు, సరే మనం నమ్మి ఇలా గనక చేస్తే అందులో నష్టం వచ్చిందంటే ఏం చేయాలని, లేదు నాన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇది ఒక్కసారి మీరు చెయ్యండి, ఇంకా మీకు గనక ఏదైనా నష్టం వస్తే గనక ఇంకొకసారి మనం చెయ్యొద్దు, మీరు ఇది ఫాలో అవ్వద్దు అని చెప్పి అమ్మాయి చెప్తుందండి వాళ్ళ నాన్నగారితో. మీరు ఒక్కసారి ధైర్యంగా ముందుకు రండి నాన్న, నా మాట వినండి అని చెప్పేసి అమ్మాయి అంత ఫోర్స్ చేస్తుందన్నమాట. ఆ ధైర్యం అనేది కనుక మనకు ఉంటే నిజంగా ఒక్కొక్కసారి నష్టాలు రావటం కూడా జరుగుతుందండి. ఆ నష్టాన్ని కూడా ఒక ధైర్యంగా తీసుకొని, ఎందువల్లంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు భయపడతాం నష్టం వచ్చిందని, రెండోసారి నష్టం వచ్చినప్పుడు అదే భయం ఉండదండి మనకి. నాకు ఇంతకుముందు కూడా ఇలాగే జరిగిందిలే, ఇప్పుడు నేను బేర్ చేయగలను, అంటే నేను ఓర్చుకోగలను, అది ఫేస్ చేయగలను అన్న ధైర్యం అనేది మనకు వచ్చింది అని అంటే మనం ఇంకా జీవితంలో దేనికి భయపడమండి. ఇప్పుడు నాకు ఈ విషయం తెలుసు, అడిగేస్తేనే కదా తెలుస్తుంది అందులో లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా, మనకి ముందుకు వెళితే ఎలా అక్కడ ఏదైనా సరే ముళ్ళు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా అడుగు పెట్టాలి అని అంటే ఏదైనా తెలిసేది. ఆ ధైర్యం అనేది ఉండాలండి. అయితే అవని ఏదైతే అవుతుంది చేద్దాం రా నాన్న అని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్నకి తోడుగా ఉండి అడుగు వేయించిందండి. అక్కడ బ్యాంకులో నుంచి 1,50,000 రూపాయల లోన్ తీసుకొని వాళ్ళు ఆ అడుగు వేయటం అనేది జరిగిందనమాట. నిజంగా తను చెప్పినట్టుగానే అందులో చాలా లాభాలు వచ్చాయండి. అలాగా గనక మనం అనుకున్న దానికంటే 1,50,000 మాత్రమే అప్పు తీర్చడం మాత్రమే కాకుండా అందుకు 2 లక్షలు ఇంకా ఎక్స్ట్రా లాభం కూడా వచ్చింది వాళ్ళకి. అలా గనక మనం ఏదైనా సరే ఒక విషయాన్ని నమ్మకంతో ధైర్యంతో చేయడానికి ఎప్పుడు కూడా బాబా మనకి చెప్పేది ఏంటి అని అంటే, భయపడకు తల్లి, ఏ విషయాన్ని చూసి భయపడకు, బయటికి వెళ్ళాలంటే భయం, ఎవరైనా ఏమన్నా అనుకుంటారంటే భయం, ఏదన్నా ఒక విషయాన్ని మనం చేయాలంటే భయం, అలా కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు, నీకు ఏదనిపిస్తుందో అది చెయ్యి, అయితే అయ్యింది ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ట్రై చేస్తాం, అలా ప్రయత్నించాలే కానీ భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉంటే అలా మనం వెనకడుగులోనే ఉండిపోతామండి. ముందుకు వెళ్ళేది ఎప్పుడు, మనం సాధించేది ఎప్పుడు, అంత ధైర్యము మనకు ఉంటుంది, అనే తెలివితేటలు మనకు ఉంటాయి. కానీ ఆ ధైర్యం మాత్రం ఉంది అని అంటే నిజంగా మనం ముందుకు ఒక్కసారి వేసాము అని అంటే రెండోసారి నుంచి అలా దూసుకు వెళ్ళిపోతూ ఉంటామండి. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఈ విషయం అనేది మీ దగ్గర ఉందా, ఎంతమందికి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు అనేది నా కమెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.